దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు. స్తోత్రం యేసయ్య, స్తోత్రం తండ్రి. మనకి సామర్థ్యాన్ని ఇచ్చి మనల్ని ప్రేమించి కృప చూపి బలపరుస్తున్న యేసయ్యకి స్తోత్రాలు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల దాకా. యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు జనులను సమాచారము ప్రకటించుము, వారితో ఇట్లనేము, నేను నీకొక దేశము మీదకి ఖడ్గము రప్పించగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకుని కావలి వారిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను ఆ బాకాను విని జాగ్రత్త పడిన ఎడల, బాకానాదం విని జాగ్రత్త పడిన ఎడల మరణ శిక్షను పొందుకుంటాడు. బాకానాదము అంటే స్వరము, దేవుని స్వరము. కావలివానిగా నిన్ను నియమించాను, నిర్ణయించిన దేశము. భారతదేశంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న యేసయ్య ఒక తీర్మానం తీసుకున్నాడు. కావలివానిగా మనందరినీ నియమించాడు. బాధ్యత ఉండాలి. ప్రతి బాప్తిసం తీసుకున్న వ్యక్తి కూడా బాధ్యత కలిగి వ్యవహరించాలి. ఎందుకంటే సువార్త యొక్క రక్షణను గురించి ప్రచురింపబడాలి. రేపొద్దున్న దేవుడు లెక్క అడుగుతాడు. లెక్క అడిగినప్పుడు లెక్క చెప్పవలసిన సమయము మనకి రానున్నది. ఇప్పుడు మనము రక్షణ సువార్తను గురించి చెప్పినప్పుడు పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని రక్షణ దొరుకుతుంది. ఒప్పింపబడిన ఎడల రక్షణ దొరుకుతుంది. సువార్త వెళ్ళగానే వాళ్ళు మారు మనసు పొందుతారు. రక్షణను గురించి సమాధాన సమాచారము వారికి విత్తనాల్లాగా జల్లగానే, వారి చెవిలో పడగానే, వారు సువార్త ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుందో, సువార్త ఎప్పుడైతే అందుతుందో, సువార్త ఎప్పుడైతే వింటారో వారు రక్షణ పొందుకుంటారు. పాపాలు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు. దేవుని గురించి వినాలనే ఆశ కూడా, తపన కూడా వారిలో ఉంటుంది. ఇది మనందరికీ చెప్తున్న దేవుని మాట. మరణదూత బయలుదేరినప్పుడు కమ్మిలికి ఒక గొర్రెపిల్లని వధించి దాన్ని రాచుకుంటే వాళ్ళ ఇంటికి మరణం వచ్చేది కాదు. నిర్గమకాండములో అది శాసనం, మోషే ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు మనకి నిబంధన చేసుకున్నాడు. కొత్త నిబంధన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలో ఒకటి, మొదటిది పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించటము. ఇంకొకటేమో యేసుక్రీస్తు యొక్క శిలువను గురించి మనకి ప్రచురము చేయుచున్నది ఏమనగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. సువార్త అందాలి. సువార్త అందరికీ వ్యాప్తి చెందాలి. అందరికీ బాధ్యత ఉన్నది. అందరూ చెప్పగలగాలి. ఎందుకంటే ఒకరినొకరు చెప్పుకున్నప్పుడు, పొలంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ప్రతి విషయంలో, వంట చేసుకుంటున్నప్పుడు కావచ్చు, అక్క వదిన అని ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లకి తావివ్వకుండా దేవుడు సువార్తను ఒకరు నెమరేసుకుని వారిలో వారు మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్న వాక్యాన్ని ప్రేరేపించి చెప్పిన కొలది వారు విని రక్షణ పొందుకునే సమయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి,
8వ వచనం, యెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8వ వచనము. దుర్మార్గుడు నీవు నిశ్చయముగా మరణం నొందుదువు. దుర్మార్గుడువా, నీవు నిశ్చయముగా మరణం నొందుతావు. ఆత్మకు చావు లేదు, మరణం నొందుతావు, చచ్చిపోతావు. నువ్వు పండు తిన్నప్పుడు అన్నాడు, ఈ పండు తింటే చచ్చిపోతావని. కానీ దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణించిదవు, మరణము నొందుదువు. దుర్మార్గుడా, నువ్వు నిశ్చయముగా మరణం నొందుతావు. దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు ఆ దుర్మార్గుడు ఆ మాట తెలియచేసి ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని తన ప్రాణమును తన గురించి విచారణ చెయ్యును. విచారణ జరుగుతుంది. నీకెవరైనా చెప్పారా యేసు గురించి? నీకెవరైనా చెప్పారా క్రీస్తు గురించి? నీకెవరైనా చెప్పారా దేవుని గురించి, సువార్త గురించి ఎవరైనా చెప్పారా అని విచారణ జరుగుతుంది. దుర్మార్గుడు నిశ్చయంగా మరణిస్తాడు, కానీ తన మరణం గురించి విచారించినప్పుడు ఆ యొక్క ఊర్లో కావలివానిగా నియమించిన వానికి హెచ్చరికలు జారీ చేయకపోతే, చెప్పకపోతే, ఆ పక్కన బాప్తిసం తీసుకున్న వాళ్ళు బాధ్యతగా వ్యవహరించకపోతే, ఒకరిలో ఒకరు నెమరు వేసుకుని వాక్యాన్ని నెమరు వేసుకుని చెప్పకపోతే, మాట్లాడుకోకపోతే, యేసు గురించి వినకపోతే, యేసు గురించి మాట్లాడకపోతే, యేసుక్రీస్తు సువార్త గురించి వ్యాప్తి చెందకపోతే నీవు విచారణ జరుగుతుంది, తీర్పుకు పాత్రుడవుతావు. మనందరికీ బాధ్యత ఉంది. శాపలాగా మనం అల్లేసుకున్నాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సహోదరులకి సువార్త వ్యాప్తి చెందితే, సువార్త వింటే, వాక్యం హృదయంలో విత్తబడిన వాక్యము ఫలించగానే రక్షణ పొందుకుంటావు. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు ఆ మామూలు ఆ రక్షణ సునాదము మామూలుది కాదు, అది వ్యాప్తిస్తుంది. అది అద్భుతంగా దేవుని శక్తిని పొందుకుంటారు. దేవుని శక్తిని పొందుకోవడానికి కృపను అనుగ్రహిస్తారు. చూడండి 9, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గును విడవలనని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు దుర్మార్గును విడిచిన ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. చెప్పినా వినకపోతే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. నీకు విచారణ జరిగినా ఏమీ కాదు. నువ్వు సువార్త గురించి చెప్పినప్పుడు వింటే బాగుపడతారు, వినకపోతే అందుకే నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మాలి అంటే ఏం చేయాలి? మన బాధ్యత మనం చెప్పాలి. మనం అందరూ చెప్పడానికి బాధ్యతలమై ఉన్నాం, బాధ్యత వహించి ఉన్నాం. మనకి ముద్ర, పరిశుద్ధాత్మ అని ముద్ర ఎపిసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ముద్ర స్టాంప్ పడ్డది, ముద్ర వేయబడ్డది. ఆ ముద్రకి కావలసిన మనం న్యాయం చేయాలి. ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓకి ఉద్యోగం తీసుకుంటున్నాడు, జీతం తీసుకుంటున్నాడు. తన పనికి న్యాయం చేయకపోతే తనకు ఒకరోజు ఘోరమైన శిక్ష ఉంది. అది లోక శిక్ష కాకపోవచ్చు, దేవుని దగ్గర శిక్ష ఉంది. అదే చెప్తున్నాడు. మనం బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్మ ముద్ర మన మీద పడ్డది. మన బాధ్యత ఉంది. మన కుటుంబాన్ని మోయవలసిన భారం మనకున్నది. మన పిల్లల్ని చదివించవలసిన బాధ్యత మనకున్నది. అలాగే సువార్త వ్యాప్తి చెందించటం వలన బాధ్యత మనకున్నది. పెద్దవారిని గౌరవించట బాధ్యత మనకున్నది. ఇతరులతో ప్రేమ కలిగే పొరుగువారిని ప్రేమించే బాధ్యత మనకున్నది. ఆజ్ఞలను పాటించే బాధ్యత మనకున్నది. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసి మనకిచ్చిన అధికారాన్ని బట్టి, ఒకవేళ అధికారం లేకపోతే ఏదో పొలంలో కలుపు తీసుకుంటున్నప్పుడు అక్కకి చెప్పచ్చు, అన్నకి చెప్పచ్చు, ఉద్యోగం చేసుకుంటున్న కొలీగ్స్కి చెప్పచ్చు, వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులకు చెప్పచ్చు. నోరు మూసుకుని ఉండకూడదు. హృదయం నిండిని బట్టి నోరు మాట్లాడునంట. నీ హృదయం దేవుని వాక్యంతో నిండిపోవాలి. అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. నువ్వు స్టోరేజ్ చేసుకుంటాం బట్టి ఉంటుంది, నీకు ఉన్న భారం బట్టి ఉంటుంది, నువ్వు బాధ్యత కలిగి ఉన్నట్టు ఉంటుంది. దేవుడి మీద భారం ఉన్నట్లయితే నీకు దేవున ఆ వ్యాప్తి
సువార్త వ్యాప్తి నీకు హెచ్చవుతుంది. ఆ హెచ్చైనప్పుడు దేవుని ప్రేమను బహుగా నువ్వు ఆస్వాదిస్తావు. హృదయంలో ఎప్పుడైతే నీ హృదయంలో ఆ వాక్యం పడ్డదో, ఆ వాక్యము దాని యొక్క ప్రభావము, దాని యొక్క ప్రకాశము, దాని యొక్క సారము ప్రజ్వలిస్తుంది. ఆ ప్రజ్వలించింది ఊరికనే ఉండదు, ఏదో రకంగా చెప్పేస్తావు. ఒకరిని 10,000 అడగాలి అని 2 రోజుల నుంచి అనుకుంటే అడిగేస్తావు, డబ్బులు తీసేసుకుంటావు, దానికి కావలసిన అన్ని సమకూర్చేసుకుంటావు. ఏది కూడా నీకు ఒకవేళ బాత్రూమ్ వస్తున్నా సరే నీ హృదయంలో అనుకోకుండా నువ్వు బాత్రూమ్కి వెళ్ళలేవు. నీకు ఏం పని చేయాలన్నా హృదయం కేంద్రంలో పని జరగాలి, ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు ఆ ప్రాసెస్లో పాపమైనా సరే ఆ పాపం అనే ప్రాసెస్ హృదయం ఆ కోటలన్నీ కూడా కూలిపోతాయి. పాపపు కోటలు కూల్చుకోవాలంటే ఊహలో తలంపుల్ని నువ్వు భద్రం చేసుకోవాలి. ఇలాగే దేవుని ఆత్మీయత, మనము ఆత్మీయతలో ఉన్నప్పుడు మనకి దేవుడు ముద్ర వేశాడు, పరిశుద్ధ ఆత్మ ముద్ర వేశాడు. మనం చెప్పవలసిన బాధ్యత ఉంది, చెప్పాలి. చెప్పి దేవునికి విధేయులు మనం అవ్వాలి. దేవుడు చేసిన అద్భుత కార్యము శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించాడు. శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించినప్పుడు మనం విధేయత చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, కావులువానిగా మమ్మల్ని నిర్మించావయ్యా. అయా దుర్మార్గుడు తన దుర్మార్గుని బట్టి తన మరణం నొందుతాడు నాయన. ప్రభా, మనం చెప్పకపోతే చెప్తే రక్షించబడతాడు, పరలోకానికి వెళ్తాడు. ఆనందం, సంతోషం, సమాధానం అంతా మనం లెక్క అడిగినప్పుడు దేవా నెమరు వేసుకున్నామయ్యా, హృదయంలోని వాక్యం నింపుకున్నామయ్యా, అది ప్రజ్వలించిందయ్యా, దాని స్వరం ప్రకాశించిందయ్యా, దాని సారం విస్తారమైందయ్యా. దాని యొక్క తండ్రి ప్రభు పాపపు కోటలు కూలిపోనయ్యా. అయా పరిశుద్ధంగా జీవించి వాక్యం విత్తుబడి వాక్యము అభివృద్ధి చెంది విస్తరించి దేవుని ప్రేమను మన హృదయంలో నూరు పోసుకున్నప్పుడు అయ్యా తండ్రి అది ప్రభావం చెందిందయ్యా, రక్షణ పొందారయ్యా అని ప్రభా మనం చెప్పినప్పుడు అయ్యా ఆ రోజు మనకి లెక్క అప్పు చెప్పినప్పుడు ఇంకా 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 మనం పరిశుద్ధంగా జీవించే బాగుండునే, ఇంకా ఒక 4 ఆత్మలు సంపాదించే బాగుండే, ఇంకా లోకంలో పని కోసం మనం పాకుల్లాడాం, ఆ పనిని కట్టిప్ చేసుకుని దేవుని కోసం రోషంగా బతికితే బాగుండే అని ఒక ఆరాటం, ఆశ, దినదినము భారంతో దేవుని మీద ఉన్న ఒక ఆశతో ముందుకు వెళ్ళడానికి సహాయం తండ్రి దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు. మన అలాగే బాధ్యతలు ఉన్నాయి, ప్రతిదీ బాధ్యతే. భోంచేయటం కూడా బాధ్యతే, అలాగే పిల్లల్ని పెంచడం కూడా బాధ్యతే, కుటుంబం నడిపించటం కూడా బాధ్యతే, ఆ కుటుంబాన్ని ఆశీర్వాదంగా పెంచుకోవటం కూడా బాధ్యతే, కుటుంబం కట్టుకోవటం బాధ్యతే. ఈ బాధ్యతలో ప్రభువా మేము కూడా ఇది ఒక పని, సువార్త వ్యాప్తి చెందటం పని నైనా, అది క్రీస్తు మాట హృదయంలో పెట్టుకున్నది బాధ్యత తండ్రి. ఆ బాధ్యత నెరవేర్చిన కృపనిచ్చావయ్యా, అయా హృదయంలో దాచావు తండ్రి, హృదయాన్ని వ్యాప్తి చెందించావు నాయన, నీ కృపలో భద్రపరిచావు తండ్రి. నీకే స్తోత్ర, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.